హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ పావని సాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. యాక్చువల్గా నిన్న వచ్చాము మేము నెల్లూరుకి. షాపింగ్ బ్లాగ్ కూడా తీసాను, పోస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మా అమ్మ చూడండి ఎంత గట్టిగా మాట్లాడుతుందో. సో ఇప్పుడు మేము అన్నప్రాసనకి వెళ్ళాలన్నమాట. మా పెద్దమ్మ వాళ్ళ మనవాడికి ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. నైట్ తిరిగి బాగా అలసిపోయి ఉన్నాము. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. సో ఇంకా రెడీ అయ్యేసి అన్నప్రాసనకి వెళ్ళాలి, వేరే ఊరికి వెళ్ళాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి నెల్లూరులో ఉన్నాము. నెల్లూరు నుంచి ఇందుకూరుపేటకి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు కలుద్దాం. ఎక్కడికి పోతున్నామ్మా? ఇందుకూరుపేటకి వెళ్తున్నాం అనమాట, నేను అమ్మ కలిసి. మా పెదమ్మ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు 2 బండ్లు వేసుకొని వెళ్ళిపోయారనమాట ఇందుకూరుపేటకి. నేను అమ్మ బస్సులో వెళ్ళాలి. టౌన్ బస్ ఎక్కి ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర దిగా అనమాట. అక్కడ అమ్మ ఫ్రూట్స్ తీసుకున్నారు. ఫ్రూట్స్ తీసుకున్నాక అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో బస్ ఎక్కి వెళ్ళాలన్నమాట ఇందుకూరుపేటకి. సో 2 బస్సులు ఎక్కాలి మొత్తానికి. బస్సు ఉంటుందా లేదా అనే డౌట్తో వెళ్తున్నాం, కానీ బస్సు అయితే వెంటనే ఉండింది. కాకపోతే ఒక ½ అన్ అవర్ ఆపారనమాట. వెయిట్ చేసాము ఆ బస్సులో ఎక్కి. ఖాళీగా కూర్చోన్నాం అనమాట. ఎంతసేపటికి స్టార్ట్ చేయలేదు. ఫైనల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఎదురుగా ఉండే స్వీట్ షాప్లో అప్పుడే జిలేబీ తెచ్చిపెట్టారనమాట. మా అమ్మ దాన్ని చూసిన దగ్గర నుంచి కొనాలి అనింది. కదిలేటప్పుడు బస్ని ఆపి మరి మా అమ్మ దిగి వెళ్ళి మొత్తానికి మా అమ్మకి ఫ్రెష్గా జాంగ్రీ కనిపించింది కాబట్టి తీసుకొని ఆ తర్వాత బస్ ఎక్కి అనమాట. మొత్తానికి ఇందుకూరుపేటలో అయితే దిగేసాము. అందరం కలిసి మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అన్నప్రాసన అక్కడే కాబట్టి అందరం కలిసి మా దానికే కానీ నువ్వు వేస్తంట వాళ్ళ అమ్మేలే లక్ష్మి, వాళ్ళ అమ్మే కింద పడుకోబెట్టగానే మా కన్నయ్య ఏది పట్టుకుంటాడా అని చెప్పని వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ మా కన్నయ్య మాత్రం నిద్రపోయాడు అనమాట. సో ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా లేయలేదు, అలాగే పడుకో ఉన్నాడు. సగం అంటే అందరం గోల చేస్తున్నాం కదా, ఏది పట్టుకుంటాడని చప్పట్లు కొట్టడం అలా ఎంకరేజ్ చేస్తుంటే మా కన్నయ్య దానికి భయపడ్డాడు అనమాట. అందువల్ల పైకి లేయలేదు చాలాసేపు. ఫైనల్గా పైకి లేచి ఫస్ట్ బుక్ అయితే పట్టుకున్నాడు, దాని తర్వాత మనీ పట్టుకున్నాడు, దాని తర్వాత గోల్డ్ పట్టుకున్నాడు అనమాట. మనకి ఇక్కడ మెయిన్ జరిగే ప్రోగ్రామ్ ఏంటి, అన్నప్రాసనే కదా. సో ఫస్ట్ మా అన్నయ్య తినిపించారు. అదే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, మేనమామ కాబట్టి. దాని తర్వాత మా అక్క బావ, దాని తర్వాత మా పెద్దమ్మ పెదనాన్న అందరూ తినిపించేశాక మేము కూడా వెళ్ళి తినిపించాము. ఇంకా బట్టలు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశారనమాట. మా పెద్దమ్మ వాళ్ళు డ్రెస్ పెట్టారు మా బుడ్డోడికి. అవి చేంజ్ చేయించి తీసుకొచ్చాక ఇంకా 1 by 1 అందరం డ్రెస్సెస్, ఎవరి గిఫ్ట్స్ ఎవరి ఇవ్వాల్సినవి వాళ్ళు ఇచ్చేస్తున్నారనమాట. నేను అమ్మ వెళ్ళి బట్టలు పెట్టాము. దాని తర్వాత నేను అక్కడ కూర్చున్నాను అనమాట, సైడ్ వేసుకొని బట్టలు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి అక్షింతలు తాంబూలు ఇవ్వడానికి. దాని తర్వాత బాబు వాళ్ళ అమ్మ నాన్న బాబు వాళ్ళ మేనమామకి బట్టలు పెట్టారన్నమాట, పెట్టారు. తర్వాత అక్క బావ కలిసి అన్నయ్యకి బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. అక్కడ అందరూ కాసేపు సరదాగా ఆట పట్టించారు. బావ కాలు పట్టుకొని లాగేసే అది ఇది అని ఊరికే సరదాగా అనమాట. అందుకని మా బావ కొంచెం భయపడ్డారు, కొంచెం వెనక్కి కూడా జరిగారనమాట. దాని తర్వాత మా కన్నయ్యని బయట ఫోటోలు తీస్తుంటే పిల్లలు అరుస్తున్నారు కదా అని లోపల మళ్ళీ డ్రెస్ చేంజ్
చేయడానికి తీసుకొచ్చినప్పుడు ఫోటోలు తీస్తుంటే అక్కడికి కూడా పిల్లలు వచ్చి మామూలు రచ్చ చేయలేదండి. పాపం ఫోటోలు అయినా చాలా కష్టపడ్డాడు ఫోటోలు తీయడానికి. వాళ్ళ గోలకి ఇంకా మా చిన్నోడు బాగా భయపడుతున్నాడు అనమాట. ఫోటో తర్వాత మేము పెట్టిన డ్రెస్ కొంచెం చేంజ్ చేసుకొని కొన్ని ఫోటోలు దిగుతుంటే మా అమ్మ సాయో చూస్తున్నాను అనమాట, ఎన్ని పిక్స్ దిగుతున్నా కానీ. అందుకని మా అక్క అలా మొహాన్ని అలా పట్టుకొని ఫోటో తీయించింది. దాని తర్వాత అందరం కలిసి భోజనం చేసాము. చూడండి, మా అక్క, మా అమ్మ, మా పెద్దమ్మ ఇంకా అందరం కలిసి భోజనం చేసేసాము. భోజనం చేసేసి మొత్తానికి అన్నప్రాసన అయిపోయింది కాబట్టి కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకొని తర్వాత టెంపుల్కి బయలుదేరామన్నమాట. మేము యాక్చువల్గా ఈ టెంపుల్ వెళ్ళేటప్పుడు చూసామన్నమాట దారిలో. అయితే ఇది ఆపోజిట్లో ఉండే హనుమాన్ టెంపుల్ అయితే మేము చూడలేదు, బాబా టెంపుల్ ఒకటే చూసాము. ఇంటికి వెళ్ళాక మా పెద్దమ్మ అనింది సాయంత్రం గుడికి వెళ్దామని. గుడికి వెళ్ళి అక్కడ దిగాక చూసాను అనమాట, ఎదురుగా ఉన్నాయి 2 టెంపుల్స్. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట. అయితే లోపల నుంచి వీడియో తీయడానికి అలో లేదు, బయట నుంచి తీసుకోవచ్చు అంట. కాబట్టి బయట నుంచి వీడియో తీసాము. ఈ టెంపుల్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి చూశాక. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ లోపల సైడ్ అనమాట. చుట్టూరు ప్రహరీ గోడకి ఇలా ఒక్కొక్క దేవుడి విగ్రహాలు అలా చెక్కి పెట్టారనమాట. చాలా బాగుంది చూసేదానికి. మీరు ఎవరైనా ఇంతవరకు ఈ టెంపుల్కి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి. ఈ టెంపుల్స్ అయితే ఇందుకూరుపేటలో ఉన్నాయన్నమాట. తెల్లగా మేకప్ ఏం తెల్లగా మేకప్ వేసిరా దాంట్లో అద్దాలు పెట్టు. బ్లాక్ అండ్ వైట్ సినిమానా? మన ఏం తెల్లగా వెళ్తున్నాయి ఈరోజు. ఫస్ట్ సెకండ్ అక్క, ఇది చెల్లి, ఇది చిన్న చెల్లి, ఇది రివర్స్ ఆప్షన్. అక్క చెల్లి, నేను కూతుర్ని. Please subscribe to my channel. See you in the next vlog. Bye bye.